సో ఇవాళ మా భాగ్యం, మా బంగారయ్య గారు ఇచ్చిన భాగ్యం, శంకర్ల వారు మనకు అనుగ్రహించిన భాగ్యం, వారి కంఠం నుంచి ఈ తతక్కి మనం విన్నాం. మనం చేసే పనిలో దీన్ని గుర్తుపెట్టుకుని ఒక్కటి చెప్పాలనిపిస్తున్నారు. ఏమిటంటే పరిశీలన చేయమని వారు మనకి నొక్కి నొక్కి చెప్పారు. గరిపాటి నరసింహరావు గారు ఏంటంటే సీతాదేవి అలా చేసింది. రావణాసురుడు నేనెవరో తెలుసా అంటే అవును బాగా తెలుసు మాకు, నిన్ను 4 రోజులు ఒక ఆయన జైల్లో పెట్టాడు కదా అంది. ఎవరు పెట్టారు జైల్లో? కార్తవీర్యార్జునుడు. ఆ కార్తవీర్యార్జున్ని అన్ని బాహువులు నరికినటువంటి పరశురాముడిని నిలువరించిన వాడు నా రాముడు వచ్చి నిన్ను కూడా నిలువరిస్తాడు, నిన్ను వేసేస్తాడని అచ్చదెల్లు. అంటే ఆవిడ ఒక్కతే ఉంది సీతాదేవి, ఎవరు లేరు వెనకాల. కానీ ఆవిడ పరిశీలన చూడండి, రాముడు వస్తాడు రక్షిస్తాడు. అలా మనం కూడా ఎటువంటి స్థితిలోనూ మరి తత్వం చారిటబుల్ ట్రస్ట్ వారి దగ్గర కూర్చుని వినడమే కాదుగా, తత్వం కూడా ఎక్కాలిగా. ఆ తత్వం ఎక్కితే మనం కూడా రామదాసు గారి లాగా ఇందాక అసూయ కూడా వదలక్కర్లేదని ఎంత బాగా చెప్పారండి. అది అసలు అది హార్ట్ టచింగ్ అనమాట. ఎవరిని చూసి అసూయ పడాలి, అది అసలు అలా తత్వం ఎక్కడం అంటే బంగారేశ్వరం గారు చెప్పినట్లు మనకి అది ఎక్కించడం, అర్థం అయ్యేలా చెప్పడం. అంటే ఆయుర్వేదంలో కటు అంటే తెలుసుగా చేదు, మరి తీయగా మెత్తగా చెప్పరు. ఎందుకంటే తండ్రి ఆయన నేస్తారు కదా, నేస్తారు ఏం చేస్తారండి, బెత్తం దెబ్బలు పడతాయి ఖచ్చితంగా. చిన్నప్పుడు మేమైతే మమ్మల్ని కొట్టే బెత్తాన్ని మేమే తెచ్చేవాళ్ళం. అలా తెచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారా? మమ్మల్ని కొట్టి అది విరిగి అది చూడండి అదృష్టవంతులు, మనం అందరం అదృష్టవంతులు. మన టీచర్లకి మనం గట్టిగా ధన్యవాదాలు చెప్పుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనకే బెత్తం తెమ్మని మన్ని కొట్టి అది విరిగిపోతే మళ్ళీ ఒరే మంచి బ్యాగ్ బెత్తం తేరా ఏమన్నా ఉందా, అదేంటిది ఏనుగుకి అంకుశాన్ని అదే తీర్చిస్తుంది అలాగా. సో కాబట్టి మనని ఆయన ఒక టీచర్గా మనం ఫ్యూచర్లో మళ్ళీ ఏ క్రీచరో కాకుండా ఉండడానికి ఇంత బ్రైట్గా చెప్పి తత్వాన్ని ఇంత లైట్గా ఈ లైట్ల మధ్యలో మనకు అర్థమయ్యేలా చేసినందుకు మనం వారికి మళ్ళీ మళ్ళీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ అవకాశం మనకి ఇచ్చినటువంటి ఆదిశంకర్ల వారి యొక్క ఈ భక్త సమాజం, ఈ తత్వం చారిటబుల్ ట్రస్ట్, బంగారం లాంటి హృదయం ఉన్నటువంటి బంగారేశ్వరం గారికి అనేక ధన్యవాదాలు. ఇంకొక మాట చాలా మంచి పోల్చారు గరిపాటి వారి గురించి. ఏంటంటే అదే బంగారేశ్వరం గారు బంగారమే కదా, ఉట్టి ఎత్తులో ఉంటే కృష్ణ భగవానుడు